హలో గాయస్, దిస్ ఇస్ ధ్రువ అండ్ వెల్కమ్ టు ఎస్ఆర్సి ట్రేడర్స్ తెలుగు. సో ఈరోజు మనం అసలు నో స్ట్రోక్ ఏమైంది అనేది దాని గురించి తెలుసుకుందాం. లాస్ట్ 10 days నుంచి నో స్ట్రో అనేది వర్క్ అవ్వట్లేదు. సో చాలామంది భయపడుతున్నారు, నో స్ట్రో ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, ఇంకా ఎన్ని డేస్ టైం పడుతుంది ఏంటి అని అప్డేట్స్ తెలియక. సో వాళ్ళందరి కోసం నేను అసలు ఏం జరుగుతుందో క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. సో లాస్ట్ 10 days నుంచి నో స్ట్రో అనేది వర్క్ అవ్వట్లేదు, అది అందరికీ తెలిసిందే. బట్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటనేది ఏంటంటే ఇప్పటి వరకు నోస్ట్రోకి MT5కి ఓన్ లైసెన్స్ అనేది అయితే లేదు. అండ్ వీళ్ళు వచ్చి 1 year అవుతుంది. ఈ 1 year నుంచి వాళ్ళ లైసెన్స్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు వాళ్ళకి లైసెన్స్ అయితే ఓకే అయ్యింది. అండ్ మనం చూసినట్టయితే నేను ఒక అప్డేట్ ఇచ్చారు డిస్కార్డ్లో, నోస్ట్రో మార్కెట్స్ లిమిటెడ్ అని చెప్పి రిజిస్టర్ అయ్యి ఉంది అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చేసిందని చెప్పి. సో వీళ్ళు ఏంటంటే MT5 చిన్న చిన్న చేంజెస్ అయితే చేసిమ్మని చెప్పి అడిగిందంట. సో వీళ్ళ చేంజెస్ని కూడా కంప్లీట్ చేసి సబ్మిట్ చేయడం అయితే జరిగింది. అండ్ MT5 నుంచి క్రెడెన్షియల్స్ ఒక్కటే రావడం లేటు. ఒకవేళ వస్తే కనుక మేము మైగ్రేషన్ కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నాం, మా దగ్గర డేటా మొత్తం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది, ఇలాంటి విషయాల్లో మీరు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. అండ్ ఇప్పటి వరకు డిలే అవ్వడానికి కారణం ఏంటనే దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. UAEలో బక్రీద్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఆఫీసెస్లో చాలామంది స్టాఫ్ వర్కింగ్లో లేరు. సో దానివల్ల కొంచెం డిలే అవుతుందని చెప్తున్నారు. ఈ ఇష్యూ అనేది ఇదివరకు కూడా మనకి MyFundsFX ఫేస్ చేసింది. అండ్ అప్పుడు కూడా మనకి 3 to 4 weeks వరకు మనకి MT5 రాలేదు. అండ్ అప్పుడు కూడా వాళ్ళకి MT5 రావట్లేదు అని చెప్పి ఆల్టర్నేటివ్ కింద మ్యాచ్ ట్రేడర్, DX ట్రేడర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ తర్వాత ఎప్పుడో 3 monthsకో ఎప్పుడో MT5 వచ్చింది. బట్ ఎందుకంటే అప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ ఒకేసారి ఇష్యూ ఫేస్ చేయడం వల్ల అందరికీ క్యూలో వచ్చినాయి కాబట్టి అంతంత టైం పట్టింది. బట్ ఇప్పుడు అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. అండ్ వీళ్ళు అడిగిన అప్డేట్స్ని కూడా సబ్మిట్ చేశారు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వచ్చేస్తుందని అనుకుంటున్నారు. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇన్ని డేస్ ట్రేడ్ చేయకుండా ఉన్నాం కదా, సో మాకు అకౌంట్స్ ఉన్నాయి, మేము ఇన్ని డేస్ నుంచి మేము ట్రేడ్ చేయలేదు, మాకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ పోయినాయి అని చెప్పి బాధపడుతున్నారో వాళ్ళకి కంపన్సేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది నోస్ట్రో నుంచి. అండ్ ఇది వరకు ఆల్రెడీ ఇట్లానే పాజ్ అయినప్పుడు కూడా వాళ్ళు కంపన్సేషన్ ఇచ్చారు. అండ్ అలాగే ఈసారి కూడా కాంపన్సేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఆ కాంపన్సేషన్ డీటెయిల్స్ అనేవి ఒక్కసారి బ్రోకర్ వచ్చిన తర్వాత వాళ్ళు రివ్యూ చేస్తానన్నారు. సో అప్పటి వరకు మనం కంపన్సేషన్ డీటెయిల్స్ అంటే అసలు ఏం చేస్తారనేది మనం వెయిట్ చేయాల్సిందే, మనకి వేరే దారి లేదు. అండ్ MT5 కూడా ఇప్పుడు అది వచ్చేంత వరకు మనం వెయిట్ చేయడమే తప్ప వేరే దారి కూడా లేదు కాబట్టి సో మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ మనం ఏదైనా ఒక హ్యాపీ నోట్ ఏదైనా ఉంది అంటే వీళ్ళు ట్రేడ్ లాకర్ అయితే తీసుకొస్తున్నారు. ట్రేడ్ లాకర్ అనేది చాలా మంచి వెబ్సైట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో అండ్ చాలా బాగుంది. అండ్ ఇది వరకు మనం మ్యాజిక్ కీస్ యూస్ చేసేటోళ్ళం. MT5 వెబ్ వెర్షన్ కానీ లేదంటే విండోస్ వెర్షన్ వాడుతున్న వాళ్ళకైతే మ్యాజిక్ కీస్ అంటే ఏంటో తెలుసు. అండ్ దానివల్ల ఉపయోగం ఏంటంటే మన పర్సంటేజ్ ఆఫ్ రిస్క్ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా లాట్ సైజ్ అనేది అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఇప్పుడు ట్రేడ్ లాకర్లో ఉన్నాయి. అండ్ సేమ్ మీ ట్రేడింగ్ చార్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ ట్రేడ్ లాకర్ కూడా అట్లానే ఉంటుంది. అండ్ నేను ఆ ప్లాట్ఫామ్ గురించి కూడా నేను వీడియో అయితే చేస్తా. అండ్ వీళ్ళు అఫీషియల్ అంటే నాకు కంపెనీ CEO చెప్పిన మాట ఏంటంటే ఈ మంత్ అంటే June 16th నుంచి ట్రేడ్ లాకర్ అనేది వర్క్ అవుతుంది అండ్ మేము లైవ్లోకి తీసుకొచ్చేస్తున్నామని చెప్పారు. బట్ డిస్కార్డ్లో కానీ లేదంటే వీళ్ళ వెబ్సైట్లో కానీ ఎక్కడ అప్డేట్ అయితే ఇవ్వలేదు. నాకు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ మంత్ 16th నుంచి ట్రేడ్ లాకర్ అనేది లైవ్లోకి వస్తుందని చెప్తున్నారు. సో ట్రేడ్ లాకర్ కూడా ఒక మంచి ట్రేడింగ్ ప్లాట్ఫామే అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఉంది, ఈజీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ట్రేడింగ్ చార్టే ఉంటుంది. అండ్ పర్సంటేజ్ ఆఫ్ రిస్క్ని ఎంటర్ చేసుకుంటే లాట్ సైజ్ అనేది అదే క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇలాంటివన్నీ చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. సో దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేసి తీసుకొస్తాను. బట్ హోప్ఫుల్లీ కంపెనీ అయితే ఇష్యూ ఫేస్ చేసింది. బట్ మనం అయితే కంపెనీకి ఎప్పుడు సపోర్ట్గా నుంచుంటున్నాం. ఎందుకంటే ఆ కంపెనీ ఎలా రన్ చేసిందో ఏంటో అనేది మనకు తెలుసు. మిగతా కంపెనీస్ ఈ 30K మార్క్ చూడడానికి 2 years 3 years కష్టపడితే నోస్ట్రో కేవలం 1 yearలోనే 30K డిస్కార్డ్ మెంబర్స్ని అయితే తీసుకొచ్చేసుకుంది. సో
పేఅవుట్స్ కూడా మనం చూసినట్టయితే నాన్ స్టాప్ పేఅవుట్స్ ఇస్తుంది. అండ్ ఒక్కొక్కరు 10-12 పేఅవుట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ పెద్ద పెద్ద పేఅవుట్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటివన్నీ రన్ అవుతున్నాయి కాబట్టి కంపెనీ గురించి మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఒక్కసారి అకౌంట్స్ రెక్టిఫై అయిపోయిన తర్వాత మీకు ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తున్నట్టయితే నాకు టెలిగ్రామ్లో డిఎం చేయండి. అండ్ నేను ఆ ఇష్యూస్ని కూడా సాల్వ్ చేపిస్తా. సో మనం పేషెన్స్గా వెయిట్ చేయడం తప్ప వేరే మార్గం అయితే లేదు. సో హోప్ వాళ్ళు తొందరగా వస్తారని చెప్పి ఆశిస్తున్నా. అండ్ దీని రిలేటెడ్గా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు టెలిగ్రామ్లో డిఎం చేయండి, నేను ఖచ్చితంగా అయితే ఆన్సర్ ఇస్తాను. సో గైస్ హోప్ఫుల్లీ అండ్ ఎప్పటికప్పుడు డిస్కార్డ్ చెక్ చేసుకుంటూ ఉండండి అప్డేట్ సెక్షన్లో. అండ్ వన్స్ వాళ్ళు అప్డేట్ ఇస్తారు కాబట్టి సో ప్రాబ్లం ఉండదు. సో నేను కూడా ట్రేడ్ చేయట్లా లాస్ట్ ఒక 10 days నుంచి. నాకు ట్రేడ్ చేయడానికి అకౌంట్స్ లేవు కాబట్టి నాకున్న అకౌంట్స్ అన్ని నోస్ట్రో నుంచే. సో నేను ట్రేడ్ చేయట్లేదు. హోప్ఫుల్లీ వాళ్ళు చాలా తొందరగా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేస్తారని ఆశిస్తున్నా. సో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు, కొంచెం కూల్గా మనం వెయిట్ చేయడమే అంతే. ఓకే, థ్యాంక్ యూ గైస్. దీని రిలేటెడ్గా ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే నాకు టెలిగ్రామ్లో డిఎం చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.